హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ 18 తెలుగు హైదరాబాద్. కేసీఆర్ అంటే మన తెలంగాణ ఎక్స్సీఎం కాదండి, కేశవ్ చంద్ర రమావత్. జబర్దస్త్ రాకేష్ గారు ప్రొడక్షన్ చేసి యాక్టింగ్ చేసిన మూవీ ఇది. ఒకసారి మనతో పాటు క్యాష్ అనుకున్నారు, వాళ్ళని చిన్న ముచ్చటేద్దాం. హాయ్ సార్. ఏంటి అంటే ఎలా ప్లాన్ చేశారు అసలు సినిమా? ఇలా ప్లాన్ చేసాం. జబర్దస్త్ జోక్లా? ఏం సారీ, జబర్దస్త్ జోక్లా? అదేం లేదు. ప్రస్తుతానికి మీ ముందు ఉన్నామంటేనే చాలా హ్యాపీగా, నిదానంగా, ప్రశాంతంగా జరుగుతున్న పనులు పక్కన పెట్టి ఇక్కడ కూర్చున్నామంటేనే ఆల్మోస్ట్ 99% అన్ని కార్యక్రమాలు ముగించుకొని వచ్చినట్టే. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 22 రిలీజ్ అవుతుంది, నవంబర్ 22. జీవితంలో నా జీవితాన్ని మార్చిపోయే రోజు. అంటే ట్రైలర్ చూసాను నేను, చూడగానే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అనిపించింది యాక్చువల్లీ మూవీ చూస్తే. అంటే అసలు హీరోగా కూడా మీరే చేసి ఎలా అంటే కొంచెం ఇబ్బంది అవ్వలేదా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకోవడం? కానీ హీరోగా లీడ్ రోల్ పెద్ద పెద్ద ఎందుకు లేదు అంటే మీరు హీరోనే సినిమా. హీరో అనే దానికన్నా ముందు ఏసీ ఆపండి, వాయిస్ వస్తుంది ఇప్పటివరకు. అమ్మాయి పాపం కొంచెం పెద్ద వయసు కాబట్టి వాయిస్ తగ్గిపోతుంది, చూసే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతుంది. పాపం తను ఛానల్లో మళ్ళీ స్టార్ట్ చేయదు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి కదా. స్పెట్స్ అట్ ఒక నిమిషం. వరల్డ్ వైడ్గా రేపు ప్రపంచవ్యాప్తంగా 22వ తారీఖు రిలీజ్ అవుతుంది అంటేనే నిజంగా అక్కడి వరకు మేము రాగలిగామంటే కేవలం ఆ 3 అక్షరాలు మాట్లాడ. ఇంతకుముందు నేను చాలా ఇంట్లో చెప్పాను, ఎన్టీఆర్, కేసీఆర్, కేటీఆర్, ఎంజేఆర్, ఇప్పుడు ఏనన్నారా? సో ఇవన్నీ కూడా ప్రపంచానికి కుదిపేసే పేర్లు. అలాంటి పేరు నేను పెట్టుకొని రేపు థియేటర్లో వెళ్తున్నాను అంటే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే సినిమా ఎంత బాగా రాకపోయి ఉంటే ఎంత హ్యాపీగా ఎంత ధీమాగా ఉంటాం అనేది. అవునవును. యాక్చువల్లీ ట్రైలర్లో చూసినట్టయితే ఎమోషనల్ సీన్స్ బాగా కనిపించాయి సినిమాలో. అంటే ఎలా హ్యాండిల్ చేశారు ఎమోషనల్ సీన్స్? అవన్నీ ఏం లేదండి, మా లైఫ్ లోనే ఉంది ఎమోషన్ కాబట్టి హ్యాండిల్ లేదు, ఏం లేదు. ఆల్ ఎమోషన్స్ మిక్స్ అయ్యే లైఫ్ కదా. కష్టపడి సినిమా తీసామండి అందరు. అసలు నా సినిమాకి ఆఫీస్ కూడా లేదు, ఆఫీస్ కూడా లేదు, సినిమాకి ఆఫీస్ లేదు. మా సినిమా అల్టిమేట్ మా గోల్ ఏంటి, రేపు స్క్రీన్ మీద కనబడాలి. వీళ్ళు ఆఫీస్ పెట్టి సినిమా తీసారా, వచ్చిన డబ్బులన్నీ పక్కనేసి, ఇవన్నీ కాదండి. అల్టిమేట్ మన గోల్ రేపు స్క్రీన్ మీద మనం పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేసి మనల్ని బ్లెస్ చేశారు అనేది గుర్తు కావాలి. ఎలా కష్టపడ్డాం, మనం ఎంత బాధపడ్డాం, ఎంత ఏడ్చాం అనేది ప్రేక్షకులకు అవసరం లేదు. అది అవసరం లేదు. కానీ రేపు పొద్దున పైసలు వచ్చిన రోజు వాళ్ళకి అది కనిపిస్తుంది, ఓకే వీళ్ళు ఇంత కష్టపడితే వీళ్ళు ఈరోజు స్టేజ్కి వచ్చారు అని. అంటే నేను వేరే విన్నది చూసిన సోషల్ మీడియా చూసింది కూడా, సినిమాకి డబ్బులు చాలా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడి సినిమా తీశారు అని. డబ్బులు ఎలా సమకూరాయి సినిమాకి? నా ఫ్రెండ్స్ ఇచ్చారండి, నా శ్రేయభిలాషులు, నా ఫ్రెండ్స్. ఏమండి ఇప్పుడు ఇందాక అదే చెప్పాను, సార్కి ఒక మార్కెట్ ఉంటుంది, నా కోసం ఆయన తగ్గి ఇంకో దానికి చేశాడు. ఈ సాంగ్ ఒక మార్కెట్, చరణ్ అర్జున్ గారికి మ్యూజిక్ మార్కెట్. వీళ్ళందరూ కూడా నా పేరు చూసి, నా మొహం చూసి, ఒక అనసూయ గారిని నా రిలీజ్ ఫంక్షన్కి తను ఆ పుష్ప సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఓన్లీ ప్రిలీజ్ ఈవెంట్లో తప్ప ఎక్కడా కనిపించకూడదని ఒక రూల్ ఉంది, మీ జర్నలిస్టులు అందరికీ తెలుసు. అదన్నిటిని కూడా బ్రేక్ చేసి నా ప్రిలీజ్ ఈవెంట్ అంటే నా ప్రెస్ మీట్కి వచ్చిందంటేనే అనసూయ గారు ఎంతవరకు కమిట్మెంట్ని బ్రేక్ చేసి నా కోసం పనిచేశారో వీళ్ళందరూ మీకు అర్థమై ఉంటుంది. ఒక సాయి రాజేష్ అన్న అక్కడ బాంబేలో ఆయనకు సిట్టింగ్స్ అవుతా ఉన్నాయి ఒక పక్క నుంచి, చాలా హైటెక్ షెడ్యూల్. నాకు తెలుసు వాళ్ళ పిఆర్ఓ నాకు అప్పటికప్పుడు అప్డేట్ ఇస్తా ఉన్నారు. ఇవన్నిటిని కూడా వాళ్ళు కేవలం ఒక రాకేష్ మొదటి ప్రయత్నంగా నా ముందుకు వచ్చారు తప్ప నేను ఏదో పెద్ద నా వెనక బలగాలు, పెద్ద శక్తులు, డబ్బులు కథ అనేది ఇలా మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ అందరిని దగ్గరికి చేర్చింది. నిజంగా వాస్తవం చెప్పాలంటే ఇదే రాకేష్ ఇంకొక నా వెనక ఏదో బలగం పనిచేస్తుంటే వీళ్ళందరూ పనిచేసే వాళ్ళు కాకపోయి ఉండొచ్చు. ఇంత అద్భుతంగా ఈరోజు ఇలా కూర్చొని ఈ సినిమా గురించి మాట్లాడే వాళ్ళం కాకపోవచ్చు. చాలా చెట్లే మాకు క్యారీవ్యాన్లు అయినాయి, పుట్టలే మాకు అన్నం చక్కగా పట్టుల పక్కన కూర్చొని తిన్నాము, అక్కడే షూటింగ్లు చేసాము. చాలా కష్టపడి తీసారు మొత్తానికి సినిమా అయితే. ప్రతి ఒక్క సినిమా తీసే ప్రతి వాళ్ళు కష్టపడతారు, కష్టపడని సమాధానం అంటే నేను అంత అందరూ కష్టపడే సినిమాలు తీస్తారు, కానీ ఇది కష్టంతో పాటు ఇష్టంగా చేశారు. అంటే ఫస్ట్ కూడా ఒక నా ఫస్ట్ ప్రొడక్షన్ అనే ఒక నేను ఎక్కడ పెట్టుకోలేదండి. నా ఫస్ట్ ప్రొడక్షన్ నేను ఇంట్రడ్యూస్ అవుతాను, పెద్ద పెద్ద పదాలు ఏమి లేదు. అల్టిమేట్గా మనం ఒక సినిమా ఒక మహాయజ్ఞం చేస్తున్నాం. ఆ యజ్ఞానికి చాలామంది ప్రముఖులు వచ్చారు, అందరు పేరున్న వాళ్ళు. ఇప్పుడు అంటే నేను జబర్దస్త్ నుంచి వచ్చాను కాబట్టి అది, కానీ అప్పటికి గరుడవేగా అని ఒక పెద్ద సినిమా ప్రాజెక్ట్ని ఆయన టేకిల్ చేసి ఇటు చూస్తే విమానం ఎక్కి ఆయన మొత్తం శైర విహారాలు చేస్తున్నారు. విమానం ఎక్కిన వ్యక్తి పాపం నా కోసం నేలకి దిగాడు ఆయన. ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు అందరు ఈ సినిమా గురించి, భరణి గారు ఆయన ఒక కాల్ షీట్ పట్టుకోవాలంటే ఎంత అవుతుందో నాకు తెలుసు, ఆ విషయం అందరికీ ఇండస్ట్రీలో తెలుసు.
నా కోసం ఆయన ఎక్కడో ఇక్కడి నుంచి పరుగులు ఎత్తుకుంటూ పాపం నాకు వచ్చి చేశారంటే అది కేవలం నేను ఈ జన్మలో చేసుకున్న బంధం అట్లా. అంజి గారు అంటే ఒక బలగం ఒక కేసీఆర్ అంటున్నారు, అది ఎంతవరకు ఒప్పుకుంటారు? ఒక బలగం ఎలా ఉంటుందో ఆ రేంజ్ లో ఉంటది కేసీఆర్ మూవీ అని చెప్తున్నారు. అవునండి, అంటే కంపారిజన్ లేదండి, ఆ కథ ఈ కథ వేరు. బట్ బలగంకి ఎంత ఆదరణ వచ్చిందో తెలంగాణలో, ఎమోషన్ అయ్యారు, అంత ఎమోషన్ ఈ సినిమాలో ఉంది. అదే ఆదరణ ఈ సినిమా కూడా వస్తుందని మేము స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాం ఫస్ట్ నుంచి కూడా. అవును, రావాలి కూడా, ఎందుకంటే పడ్డ కష్టానికి విలువ ఉంటేనే కదా. ఎమోషనల్ జర్నీ అండి ఇది, రెగ్యులర్ సినిమా కాదు. రెగ్యులర్ గా తను జబర్దస్త్ నుంచి వచ్చారు కాబట్టి కామెడీ సినిమా చేసే ఈజీ తనకి. బట్ ఇలాంటి ఒక ఇంపార్టెంట్ ఒక క్యారెక్టర్, ఇది ఒక లైఫ్, ఇది ఒక ఆ పిల్లాడి లైఫ్. సో అది అలాగే చూపించాం మేము. ఎక్కడ సినిమాటిక్ వేలో కూడా ఎక్కడ వెళ్ళలేదు. మేము అక్కడే ఏదైతే షూట్ చేస్తున్నామో అదే ఊర్లో మేము అందరం స్టే చేసాము, అక్కడే ఉన్నాము, వాళ్ళతోనే స్పెండ్ చేసాము. అది ఏదైతే కెమెరా పెట్టేసి లైట్లు పెట్టేసి హడావుడి చేసి అలా చేయలేదు. ఎక్కడ వెరీ న్యాచురల్గా మీరు చేయండి అని చెప్పేసి ఎక్కడ కెమెరాలో కూడా వాళ్ళకి తెలియదు. అలాగే ఎమోషన్ వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు మధు గారు కానివ్వండి, లోహిత్ గారు కానివ్వండి, అందరూ కూడా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు. సినిమాలో మెయిన్గా సెకండ్ హాఫ్లో వచ్చే ధనరాజ్ గారి క్యారెక్టర్ చాలా హైలైట్ అవుతుంది సినిమాలో రేపొద్దున. అండ్ ఇంకొకటి అసలు రాకేష్ గారితో కానీ సుజాత గారు కానీ ఎలా ఉంది వాళ్ళతో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్? సూపర్ అండి, ఎందుకంటే నేను రావడానికి ముందే వాళ్ళు కష్టపడి ఒక మంచి కథను రెడీ చేశారు. వచ్చిన తర్వాత కంప్లీట్గా అసలు ఎక్కడ మాకు షూటింగ్ స్పాట్లో ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ కూడా ఎక్కడా లేవు. ఎందుకంటే తను ఎప్పుడు సుజాత ఎప్పుడు రాకేష్ గారితో ఉంటుంది, ఏమేమి కావాలన్నా కూడా బ్యాక్ సైడ్ నుంచి అంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ తనే యాక్టరు, తనే ప్రొడక్షన్ కాబట్టి మా దాకా ఎటువంటి చిన్న చిన్న ఏది మా దగ్గర తీసుకురాలేదు. ఏది ఉన్నా ఆయనే మనసులో పెట్టుకొని అది చేస్తూ పొద్దున్నే 6 o'clock 6:30 షార్ట్ అంటే కనుక ఆయన 4:30కి లేచి అందరినీ ప్రిపేర్ చేసి అందరిని రెడీ చేసి, దీనికి ఎవరు మేనేజర్ కూడా లేరు, మొత్తం తనే మొత్తం రాకేష్ గారి కష్టమే. సినిమా ఫుడ్ సప్లై చేశాడు రాకేష్. అందరు మధ్యాహ్నం భోజనం అనగానే ఆ 2 అని చెప్పి తెలిపి నుంచి అందరికి సప్లై చేశాడు రాకేష్. అలా కష్టపడి అంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన సినిమా ఒక హై రేంజ్ మూవీ. అదేనండి తనదాక చెప్పినట్టు ఇవేది మనకు కనిపించవండి. స్క్రీన్లో ఏం కనిపించాలో దానికి అంత ఖర్చు పెట్టాం. ఎక్కడ మేము యూజ్ చేసిన కెమెరాస్ కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానివ్వండి, లొకేషన్స్, ఇవన్నీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కొన్ని లిమిట్ చేసాం అంతే మేము. అన్నెసరీ ఖర్చులు, అవి కనిపించిన ఖర్చులు కదా, అవన్నీ ఉండకూడదు, సినిమాకి ఏం కావాలో చేద్దాం అని చెప్పేసి కష్టపడ్డాం. ఇంకొకటి కేసీఆర్ అని పేరు పెట్టడానికి అసలు రీజన్ ఏంటి? అసలు రీజన్ ఏంటనేది మా కేసీఆర్ చెప్పాలి. మా చోటా కేసీఆర్ అంటారు కదా, ట్రైలర్ లో ఒక అవ్వ అంటది గట్టిగా చోటా కేసీఆర్ అని గట్టిగా అరుస్తుంది. ఏమండి కేశవ చంద్ర రామావత్, అవును, ఆ కుర్రోడు కేసీఆర్ గారికి వీరాభిమాని. ఆ కోస్తే కూడా ఆ రక్తం బొట్టు టక్ 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 పడి కేసీఆర్ అని అవుతుంది, అంత పిచ్చి అభిమాని. తాండాలో జరిగే ఒక చిన్న దానికి తను చేసేటువంటి ప్రయత్నం ఎంత దూరమైనా వెళ్తుందని ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఇవి కైండ్ ఆఫ్ ఇక్కడ తెలుగులో కొత్త, కానీ ఇంతకుముందు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అని ఒక సినిమా వచ్చింది. అది ఎంత బాధ, ఎంత ఏడుపు వస్తుందో తెలుసా, అది నరాలు తెగిపోతూ ఉంటాయి. అతను ఒక అభిమాని తనని కలవాలని చేసే ప్రయత్నం ఒక రకమైనటువంటి మనల్ని, అరే ఒక్క నిమిషం మనకు తెలియకపోయినా ఆ కుర్రోడిని తీసుకెళ్ళి పరిచయం చేస్తే అయిపోయింది కదా, బిడ్డ తల్లాడిపోతున్నాడు అన్నట్టు. అమీర్ ఖాన్ గారి ప్రొడక్షన్లో బాలీవుడ్లో కొన్ని వస్తాయి. ఆ సెన్సిటివ్ ఉన్న పాయింట్స్ని తీసుకొని చిన్న చిన్న ఆర్టిస్టులతో 2-3 కోట్లతో సినిమా చేస్తే అది 50 కోట్లు 100 కోట్లు వసూలు చేసిన వరల్డ్ వైడ్గా కూడా మన దాఖలాలు ఉన్నాయి. అంత అద్భుతమైనవి. తెలుగులో ఇలాంటి సినిమాని కనుక ఇప్పుడు ఎంకరేజ్ చేయగలిగితే సినిమా పెద్దలంతా కలిసి ఇలాంటి సినిమాలు కొల్లలు కొడతాయి. ఈ కైండ్ ఆఫ్. నాతో ఒక వ్యక్తి అన్నారు, అన్న నా ట్రైలర్ చూసావా అని. ఆయన పేరు చెప్పలే కానీ ఒక డైరెక్టర్, కాబోయే డైరెక్టర్, మన కైండ్ ఆఫ్ జోనర్ కాదు అన్నాడు. జోనర్ ఏంటి సినిమాకి? ఇలాంటి సినిమా లంబాడోలో రామదాస్ అని 1996లోనే తెలంగాణలో తీస్తారు, అయిపోయింది. మా భూమి సినిమా అనేది సాయుధ పోరాటంలో ఉన్నటువంటి టైంలోనే ఏం పిల్లటో ఎల్దం వస్తావా, ఏం పిల్లకో ఎల్దం వస్తావా, శ్రీకాకుళంలో చీమలున్నాయట ఏం పిల్లటో, అలాంటి అద్భుతమైనటువంటి రజాకారుల ఉద్యమాల్ని వాటిని వ్యతిరేకిస్తూ తీసినటువంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలో నాకు ఉద్యమం ఉంది, ప్రేమ ఉంది, కసి ఉంది, తాపత్రయం ఉంది, ఊరి మీద అమితమైనటువంటి ఇష్టం ఉంది. ఒక అద్భుతమైన పల్లెటూరులో పుట్టిన ఒక లేత పిచ్చుక కల్మషమైన లేని కాలుష్య వాతావరణంలోకి వచ్చి ఆ బిడ్డ ఎట్లా ఉన్నాడో కూడా ఇందులో ఉంది. టోటల్లీ ఇందులో ఏది లేదు అనడానికి లేదు, అన్నీ ఉన్నాయి. మీరు కనపడతారు, అంతేనా? అంతే. నేను కనిపిస్తాను, మీకు నేను ఏడిపిస్తాను కూడా ఈ సినిమాతో.
చరణ్ అర్జున్ గారు అంటే ఎట్లా అనిపించింది రాకేష్ గారితో వర్క్ చేయడం? అంటే మ్యూజికల్ మీరే ఇచ్చారు మ్యూజిక్ అసలు మూవీకి. ఏ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చారు అసలు మూవీకి? అంటే ఈ బీజిఎంలు అలానా లేకపోతే ఎలా ఇచ్చారు? మీరు చూస్తారు 22 అంటే సాంగ్స్ మీరు ఆల్రెడీ 2 చూశారు కదా. రేపు హైదరాబాద్ సాంగ్ కూడా వస్తుంది. ఈ సినిమాలో సాంగ్స్ ఏవి కూడా ఈ సినిమా వరకు ఉపయోగపడే సాంగ్స్ కావు. కొంచెం కనెక్టివిటీ ఎక్కువ కాలాతీతంగా అలా ఉండి ఆయా చరిత్రలు ఆయా కాన్సెప్ట్లకు సంబంధించిన పాటలు ఎవరు చేయాలన్నా కూడా రిఫరెన్స్గా మన పాటలను తీసుకునేలాగా ఇప్పుడు తెలంగాణ గురించి అయినా, హైదరాబాద్ గురించి అయినా, ఇన్స్పిరేషన్ సాంగ్ అయినా, బంజారా జీవన విధానాల గురించి అయినా, ఇలా 4 పాటలు 4 ఎప్పటికీ ఉండిపోయే ఫర్ ఎవర్ సాంగ్స్ అవి. ఒకటి కమర్షియల్ సాంగ్ ఉంది అద్దాల రైక్. సో ఇప్పటివరకు నేను ఎన్నో సినిమాలు పనిచేశాను, లిరిక్ రైటర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, కొన్ని పేర్లు వేసుకోకుండా ఇలా ఎన్నో చేసి ఉంటాం. కానీ అందరికీ పనిలో భాగంగా మాత్రమే పనిచేసినవి. అంటే నేను వర్క్ చేయాలి, వాళ్ళు నాకు వర్క్ ఇచ్చారు. మొట్టమొదటిసారి ఈ సినిమా మాత్రమే అదే నా ఫ్యామిలీకి చేసినట్టుగా. అంటే అతను అలా అందరితో అలా కనెక్ట్ చేసుకుంటాడు. అంటే మా తమ్ముడు ఎవరో హీరో అయితే, లేకపోతే మా తమ్ముడు ఎవరో సినిమా తీస్తే నేను అన్నగా నేను ఏం చేస్తాను, అలాంటి బాధ్యత, అలాంటి ప్రేమని నాటడంలో మనోడు. అంటే ఏ మనిషినైనా ఇప్పుడు మీరు ఈ సినిమాలో తీసుకుంటే, నేను ఇప్పటివరకు ఇప్పుడు కూడా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో కూడా పనిచేస్తున్నాను. ఒక మంచి సింగర్స్ నాకు ఏమంటే కూడా వాళ్ళు లెక్కలు వేసుకునేలాగా ఉంటారు ఎక్కడైనా. ఇప్పుడు అలాంటిది ఈ సినిమాలో నాకు రామ్ మిరియాలని ఇచ్చాడు, మనోని ఇచ్చాడు, కల్పనని ఇచ్చాడు, కల్పన గారిని ఇచ్చాడు, మనో గారిని కనకవ్వని ఇచ్చాడు. ఇప్పుడు రాహుల్ సిప్లిగంజ్ పాట పాడుతున్నాడు. అంటే నాకు ఈ పాటకి వీళ్ళైతే కరెక్ట్ రాఖీ అని నేను అన్నాను అనుకో. ఇప్పుడు హైదరాబాద్ పాట ఒకటి ఉంది నాకు, సాకేత్ శంకర్ మహాదేవన్కి జూనియర్ లాగా ఒకటి బ్రీత్లెస్ పాట ఒకటి పాడాడు మన బందూక్ అనే సినిమాలో. సో నాకు అప్పటి నుంచి ఎప్పటికైనా సాకేత్తో మంచి పాట పాడించాలని ఉండే. సో నాకు సాకేత్ అయితే బాగుంటుంది. రెండో రోజే అన్న వచ్చేస్తారు పాడిచ్చేసి అంటాడు. సో తెలంగాణ పాట పాడుతున్నప్పుడు అది ఒక చాలా హిస్టారికల్ సాంగ్ కదా, దీన్ని మంచి ఒక మనో గారు, కల్పన గారు ఇలాంటి వాయిస్లు ఉంటే వచ్చేస్తారు అంటే అంతే అంటాడు. ఒక బంజారా నేపథ్యం అనగానే రామ్ మిరియాలో పెక్యులర్ వాయిస్ రామ్ మిరియాలో కావాలి, కనకవ్వ కావాలంటే వచ్చేస్తారు అంటాడు. అంటే మీరు కోరడమే రాకేష్ గారు తెప్పించేస్తారంటే. చిన్నపానం అనే పాట ఉంటుంది ఇంత ఇన్స్పిరేషన్ సార్. అంటే తన బయట పోరాటం ఎలా ఉంటుందో సినిమాలో పాత్ర పోరాటం కూడా అలాగే ఉంటుంది. దాని మీద నేను పాట చేసిన దానికి కూడా నేను అడిగితే అవసరమైతే మనోడు అరిజిత్ సింగ్నో సిడ్ శ్రీరామ్ కూడా ఇచ్చేస్తారు. కానీ ఆయనకు ఆ పాట నేను పాడాలి. సో అందువల్ల ఆ ఒక్క పాటకి నేను పాడాల్సి వచ్చింది. నాకు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా నాకేమో ఎవరైనా ఇంకా పెద్ద సింగర్ పాడితే ఎలాగ మనోడు ఎవరంటే వాళ్ళు ఇస్తున్నాడు కదా, ఈ పాట కూడా ఎవరైనా పెద్దోళ్ళు పెడదామని ఉండే. అలా నాకు ఏది కావాలంటే అది నాకు సింగర్స్నైనా ఏదైనా ఇచ్చిన మొట్టమొదటి ప్రొడ్యూసర్ ఆయన. అంటే ఇప్పటివరకు నా మార్కెట్ పరిధినో లేకపోతే ఇంకేదో చూస్తారు కదా, ఇవన్నీ లెక్క వేసుకుంటే చాలా లక్షలు అయిపోతాయి, నీ మ్యూజిక్ మీద మేము అంత ఖర్చు పెట్టలేమనే వాళ్ళనే చూశాను నేను. బట్ మొదటిసారి నా సినిమాకి, నా ఆల్బమ్కి ఏం కావాలో అంటే అది సినిమా మీద ఆయనకు ఉండే ప్రేమతో పాటు నా మీద ఉండే ప్రేమ. చరణ్ అన్న అడిగాడు, చరణ్ అన్న ఈ పాటకి వెళ్ళగా మరి ఆయన ఏం తిప్పలు పడ్డాడో, వాళ్ళని ఏం మాట్లాడుకున్నాడో, వాళ్ళకి ఏమి ఇచ్చాడో నాకేమీ సంబంధం లేదు, నాకేం ప్రెషర్ లేదు మ్యూజిక్ డైరెక్టర్గా. ఇప్పుడు మొన్న కూడా అద్దాల రైక ఎంత ముద్దుకున్నదమ్మా అనే పాట, ఆ పాటలో ఆయనకి సడన్గా ఓ థాట్ వచ్చింది. ఒల్లాల వానకి అయితే మధ్యలో బాగుంటుంది, ఏ పల్లె పిల్లోడు వాడేది కదా, ఒల్లాల వానకి ఎక్కడో కరీంనగర్లో ఉంటుంది రాకి, ఎక్కడ తీసుకొస్తామా అని పోతానికి వస్తాను కార్లు గీర్లు మనం అన్ని మాట్లాడి నీకేం తెలియదు, ఆమె వచ్చి పాడిపోతుంది, నువ్వు సైలెంట్ వచ్చింది పాడింది పోయింది. సో మళ్ళీ కొంచెం ఏదో కొంచెం కరెక్షన్ బాగాలేదు, ముక్కు జలుబుతో పాడింది అని చెప్పి మళ్ళీ వచ్చింది ఈరోజు. అయ్యో. సో ఇలా ఇంత సౌకర్యవంతంగా ఇంత ఇష్టంగా ఉన్న మనిషితో పనిచేయడం మొదటిసారి నా మ్యూజిక్ని నన్ను. సో అదొకటి నాకు చాలా మనసుకి నచ్చిన పాయింట్. రెండోది ఏంటంటే నేను ఎప్పటికైనా నీ మ్యూజిక్ డైరెక్టర్గా నువ్వు చేసిన పాటలు ఏంటని చెప్పుకుంటే టక్కున మనం ఒక 10 పాటలు పంపి అని ఏ పెద్ద డైరెక్టర్ నన్ను అడిగినప్పుడు అందులో ఈ 4 సాంగ్స్ ఉంటాయి ఎప్పటికీ ఈ 4. ఇంకా నెక్స్ట్ 10 సినిమాలు చేసినా 10 సినిమాల తర్వాత కూడా ఇందులో ఉన్న 4 సాంగ్స్ అవి అట్లే ఉంటాయి. మిగతా 6 సాంగ్స్ మారుతాయేమో తెలియదు కానీ ఈ 4 సాంగ్స్ అలాగే ఉంటాయి. సో అలాంటి సందర్భాలను నాకు ఇచ్చి అలాంటి వాటిని వీడియో కూడా అంత బాగా ఆ షార్ట్ విత్ ఇన్ ద షార్ట్ టైంలో గరుడవే గంజి గారు కానీ నాకు రాఖీలో నచ్చే అంశం అది నాట్ ఓన్లీ చరణ్ అర్జున్, నేను చెప్పిన ఈ పేర్ల సింగర్స్ అందరూ కూడా ఆయన మీద ప్రేమతో వచ్చిన వాళ్ళే. అవును. అంటే మీకు అంటే అందరూ పెద్ద పెద్ద సింగర్స్, ఇప్పుడు మనో గారు కానీ, కల్పన గారు కానీ, రాహుల్ సిప్లిగంజ్ గారు కానీ అందరూ పెద్ద సింగర్సే కదా. మీకు వాళ్ళకి ఇచ్చిన రెమ్యూనరేషన్, అరే ఇంత ఇప్పుడు రెమ్యూనరేషన్ తక్కువ బడ్జెట్ తో తీస్తున్నాం కదా సినిమా, మనం వాళ్ళకి రెమ్యూనరేషన్ ఎక్కువైపోతుందేమో అనిపించలేదు ఎక్కడ? అసలు రెమ్యూనరేషన్ అయితే అಷ್ಟು ఆయన కూర్చోరు, రెమ్యూనరేషన్ అయితే చరణ్ అర్జున్ గారిని కంప్లీట్ అవ్వలేదు. అదే గోరెటి వెంకన్న గారు, యాక్చువల్లీ గోరెటి వెంకన్న గారికి నేను వీరాభిమాని.
మేమేదో ప్రైవేట్గా కొన్ని సాంగ్స్ ఏదో చేసాం కలిసి, కానీ మూవీలో ఆయన పాట రాయించాలని నా కోరిక. ఒకరోజు సడన్గా నేను ఊరికే అన్నాను, ఈ తెలంగాణ పాట గౌరీ టెంకన్న గారు రాస్తే బాగుంది. ఆయన అప్పటికి ఎమ్మెల్సీ అయ్యారు. అవునా అన్న అన్నాడు. అంతే అసలు ఊరికే చెప్పానులే, మనోడు ఇది లైట్ తీసుకుంటాడు అనుకున్నా. తెల్లారేసరికి డోర్ కొడితే గౌరీ టెంకన్న ఎదురుగానే ఉన్నాడు. వచ్చి నాతో రోజంతా ఉండి ఆ పాట రాసి, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చాలా చాలా బిట్స్ కావాలి నాకు. ఆ గౌరీ టెంకన్న తెలంగాణని అప్పుడు ఉద్యమం కాలంలో ఆ గొంతు అయితేనే మన తెలంగాణ నేల గోసని నేను బ్యాక్గ్రౌండ్లో వినిపించగలుగుతానని చెప్తే, మళ్ళీ ఆయన నెక్స్ట్ డే మళ్ళీ వచ్చారు. సో అలాగే కాసర్ల శ్యామన్నం నాకు ఎప్పటి నుంచో మా ఇద్దరికి, నాకు ఆయన ఇష్టం, ఆయనకి నేను ఇష్టం, కానీ కాంబినేషన్ కుదరలేదు అసలు. ఎప్పుడు లగ్గంలో కూడా ఒక పాట రాయించాల్సి ఉండే, అది కుదరలేదు. ఈ సినిమా కోసం ఆయన వచ్చేసి నా స్టూడియోలోనే కూర్చొని రాసేసాడు. సో ఆ విధంగా ఈ సినిమా నటులు కూడా మన ఫస్ట్ చెప్పేటప్పుడు ఈ పాత్రలో ధనరాజు ఉంటాడు, ఈ పాత్రలో తనికెళ్ళభరణి గారు ఉంటారు, ఈ పాత్రలో వీళ్ళు ఉంటారు, ఆ పాత్రలో లోహిత్ గారు ఉంటారు, ఈ పాత్రలో మహమ్మద్ గారు ఉంటారు, ఇవన్నీ నాకు కథగా చెప్తున్నప్పుడు చెప్పాడు. ఇలాగ మస్తు చెప్తారులే, సినిమా చూసినప్పుడు మొత్తం రిప్లేస్ అవుతారు అనుకున్నా. నేను రికార్డింగ్ చేయడానికి కూర్చుంటే అందరూ కనపడుతున్నారు, ఎవరెవరు చెప్పారు వాళ్ళు ఇంకా కొంచెం బెటర్ ఆర్టిస్టులు వచ్చేసారు. సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, ఈ సినిమాలో ఉన్న నటులు కానీ, ఈ సినిమాకు పాటలు పాడిన వాళ్ళు కానీ, మ్యూజిక్ చేసిన నేను కానీ, అంజన్న కానీ, మేమందరం కూడా అందరూ ప్రజలు ఆల్రెడీ ఓకే చేసి వాళ్ళ మనసులు గెలుచుకున్న మనుషులం మేము. మా అందరి మనసులను అంత ఈజీ గెలుచుకున్నాడు కాబట్టి ఆ ప్రజల్ని ఈజీ గెలుచుకుంటారు. రేపు ఎవరైతే మా అందరిని గెలిపించి ఇక్కడ దాకా కూర్చోబెట్టిన ప్రజలు ఉన్నారో, మమ్మల్ని గెలిచి ఈరోజు మా అందరితో సినిమా చేయించుకున్నాడు కదా, రేపు ఆ ప్రజలు ఈజీగా 22వ తారీఖు నాడు జై కొట్టి రాకేష్ని భారతదేశం మొత్తం మాట్లాడుకునేలాగా చేస్తారు ఈ సినిమా. అంతా రాకేష్ గారి కష్టం కనిపిస్తుంది సినిమాలో. మీరు చెప్పేది వింటుంటే రాకేష్ గారి కష్టం క్లియర్ గా కనిపిస్తుంది. మేము ఎవరం పని చేసినామా, మా టాలెంట్, మా ప్రతిభలు అన్నీ కూడా అది అతను మానించి రాబట్టుకున్నది. సో ఈ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో. ఒక తెలంగాణ అంటే ఉద్యమం అంటే కేసీఆర్ గారు, ఇప్పుడు విద్యార్థులు ఉండొచ్చు, ఎంతోమంది ఆ రోజు నడవచ్చు. నేను ఏ పల్లె పిల్లడే పాట చేస్తే కింద నన్ను ఎంతమంది తిట్టేవాళ్ళంటే, తెలంగాణ ఉద్యమం అంటే కేసీఆర్ ఒక్కరైనా, కేసీఆర్ ఒక్కరైనా, ఒక్కరా ఇద్దరా అని కాదు, ఏ దానికైనా ఒకరే ఉంటారు. వారి వెనక నడిచే వాళ్ళు ఉంటారు, వాళ్ళని నడిపించేవాడే నాయకుడు ఎప్పుడైనా. సో ఈ సినిమాకి కూడా మేమందరం పనిచేయచ్చు. అందరం ఎవరి వాళ్ళు అద్భుతంగా ప్రతిభ. ఇప్పుడు అన్న డైరెక్టర్ గారు రివ్యూస్లలో ఆయన మ్యూజిక్ బాగుందంటారు, ఆయన డైరెక్షన్ ఏమన్నా, ఇవన్నీ బాగుండడానికి కారణం, ఇవన్నిటిని మా నుంచి బాగా చేయడానికి కారణం అంతా ఓన్లీ రాకేష్ ఒక్కడే. అండ్ రాకేష్ గారు ఇప్పుడు సుజాత గారు ఉన్నారు. సుజాత గారి సపోర్ట్ ఎట్లుంది మీకు మూవీ తీయడానికి అసలు? సుజాతే ఉంది మొత్తం సపోర్ట్, బ్రహ్మాండమైన సపోర్ట్ అండి. పాపం ఈ ఒక 13 నెలల్లో నేను ఎంత ఇబ్బంది పెట్టుంటానో, ఎన్ని ఇబ్బందులు నేను గురైనా కూడా ఈ ప్రభావం తన మీద చూపించుంటాను. కానీ ఇంకో వేరే వాళ్ళైతే దెబ్బ కౌట్ నా దగ్గర నుంచి తుర్రు అంటారు, డైవర్సో లేకపోతే ఏదో అయ్యేది పాటి. కానీ నన్ను, నా ఆశయం, ఈ నా నమ్మకం తను బలంగా నమ్మింది, నాకన్నా 100 రెట్లు నమ్మింది. ఆ 100 రెట్లు మించి ఈయన 200 రెట్లు, అందరూ నమ్మకంతోనే ఉన్నాము. డెఫినెట్గా నా వెనక డెఫినెట్గా సుజాత. అండ్ ఫ్యామిలీ సపోర్ట్? ఫ్యామిలీ అంటే ఇక అంటారండి, సుజాత, వీరు, ఒకళ్ళమ్మి అందరం ఒకటే. అంటే బేసికల్లీ నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు మా ఫ్యామిలీ సపోర్ట్ ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇవ్వాలి. ఎందుకంటే నేను వాళ్ళ రక్తం. ఎక్కడో మనం వేరే ఇంటి నుంచి తెచ్చుకున్న ఒక బిడ్డ మన ఇంట్లో ఉన్నప్పుడు మన స్ట్రెస్ కానీ, మన ఇది కానీ ఆమె చూపించాల్సిన అవసరం ఉండదు. మన ఆశయాలకి ఆమె కూడా ఆర్టిస్టే. ఎంత ఈక్వల్గా నాకు ఎంత పేరు ఉందో, నాకు మించి ఇంకా పెద్ద పేరు ఉంది ఆమెకి. సేవ్ ద టైగర్స్ ద్వారా చాలా పెద్ద పేరు సంపాదించింది, పెద్ద పెద్ద దాంట్లో కథలు వింటుంది. అలాంటిది మేమే ఒకసారి నేనే అన్న మన సినిమాలో పెట్టాలంటే, ఆమె ఆల్రెడీ పురుడు అన్న మంచి ఛాలెంజింగ్ ఆర్టిస్ట్ అయిపోయింది. ప్రియదర్శి వాళ్ళది ఒక ప్యాటర్న్ నడుస్తుంది, వాళ్ళిద్దరిని ఎక్కడ కూడా ఇందులో పెట్టొద్దని వాళ్ళకి ఒక హాట్ స్టార్ నుంచి ఒక అగ్రిమెంట్స్ ఉన్నాయన్న, నా కోసం బ్రేక్ చేస్తాను చేసింది. సో ఇవన్నీ కూడా అంటే తను తప్పదు, ఇంటి వరకు ఏదైనా చేయాలి, కానీ స్క్రీన్ అనేది కొన్ని పరిధులు ఉంటాయి, అది దాటి ఎవరు చేయలేరు. కానీ నాకు తను చేసింది. అంటే ఇప్పుడు సుజాత గారికి మీకు అసలు ఆ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? లవ్ ఏం లేదండి, మేము వర్క్ చేసుకుంటున్న ఆ వర్క్లోనే మాకు కలిసాము. ఆ వర్క్లోనే ఇది లవ్వులు గివ్వులు అసలు ఏమి లేవు. మా వర్క్లోనే మేము ఉన్నాం, మా వర్కే మమ్మల్ని కలిపింది, మా వర్కే మా ఇద్దరిని ఇష్టపడేలా చేసింది. నా వర్క్ అంటే తనకి ఇష్టం, తన వర్క్ నాకు ఇష్టం, నా వర్క్ తనకి ఇష్టం, అంతే. ఆ ఇష్టంలోనే మేము ఉన్నాం తప్ప మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి లవ్వులు కానీ ఇంతవరకు మాకు అలా ఏం లేదు. అంటే మీ ఇద్దరే అరేంజ్ చేసుకున్న అరేంజ్ మ్యారేజ్ అంతే అంతే, డెఫినెట్గా అండి. అండ్ అంజి గారు, మూవీలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ ఎలా ఉంటుంది? అద్భుతమైన క్యారెక్టర్ నా అమ్మాయిది. మన సత్యకృష్ణన్ గారి డాటర్ ఇవిడ అనన్య కృష్ణన్. ఓకే. సో చాలా బాగా చేసింది సినిమాలో. ఒక
లోలో ఉన్నప్పుడు కూడా ఒక బావ అనేవాడికి ఎలాగ మరదలు హెల్ప్ చేస్తుంది అనేది ఆవిడ క్యారెక్టర్ చాలా అద్భుతమైన పెర్ఫామ్ చేసింది అమ్మాయి. ఇంతకుముందు తను రాకేష్తోనే ఒక ప్రీవియస్ ఫిల్మ్లో చేసేసి బట్ దాంట్లో అంత స్కోప్ రాలేదేమో నాకు తెలియదు కానీ బట్ ఈ సినిమాలో ఆ అమ్మాయి యాక్ట్ చేయడానికి అంత స్కోప్ ఉంది. దీంట్లో చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అమ్మాయి క్యారెక్టర్కి, చాలా బాగా చేసింది. అండ్ ఇంకొకటి మూవీలో ఇప్పుడు పెద్ద పెద్ద క్యాస్ట్ని తీసుకున్న తనిఖీల భరణి గారు కానీ ధనరాజ్ గారు కానీ అంటే కొంతమంది యాక్టర్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళే వాళ్ళతోని చేయించుకోవడం కానీ ఏమైనా కొంచెం ఛాలెంజింగ్ అనిపించలేదా? అది అంటే కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తే అంటే అది కొంచెం ఛాలెంజింగ్ అనిపిస్తుంది. సో వాళ్ళందరూ నాకు ఇప్పుడు భరణి గారు రాకేష్ గారికి వెరీ క్లోజ్, నాకు అలాగే ధనరాజు నాకు వెరీ క్లోజ్ అండ్ నా ముందు సినిమా తనే హీరో, అలాగే ఇంక రాకేష్కి ఆయన అన్నయ్య ఇంకా దగ్గరగా. సో మాకు ఎటువంటి ఇది లేదు, ఇంకా మాకు సపోర్ట్ చేస్తారు వాళ్ళే, నాకు అది లేదు కంప్లైంట్స్ ఉండవు. ఇంకా తను స్పాట్కి వచ్చినప్పుడు సీన్ పేపర్ తీసుకొని ఇలా కాదు ఇలా చేద్దాం, అది నువ్వు ఎలా చేయని చెప్పేసి పక్కన ఆర్టిస్టులు కూడా ఎక్కువ సపోర్ట్ చేసే తత్వం ఉంది ఆయన ధనరాజ్ గారికి. అలా మిగతా అందరూ కూడా మధు గారు కానివ్వండి, లోహిత్ గారు కానివ్వండి, అందరూ చాలా అద్భుతంగా చేశారు సినిమాలో. అండ్ అసలు మూవీలో కొంచెం ట్రైలర్ చూసినట్టయితే కొంచెం ఈ తెలంగాణ మూమెంట్ అనేది కనిపిస్తుంది. అది కొంచెం షూట్ చేయడం అది కొంచెం ఏమన్నా ఇబ్బంది పడ్డారా? కనిపించింది కొంచెం అవి వేసుకొని జెండాలు అది కనిపించింది యాక్చువల్లీ. మరి కేసీఆర్ గారి గురించి మేము కేసీఆర్ గారి ఫ్యాన్ అన్నాక గొంగలు వేసుకుంటే గద్దర్ గారి ఫ్యాన్, గొంగలు వేసుకొని మేకను వేసుకుంటే గద్దర్ గారి ఫ్యాన్. ఇందులో ఒక ఫ్యాన్ కాదు అన్ని చూపించాం. గొంగలు వేసుకొని అది వేసుకుంటే గద్దర్ గారి ఫ్యాన్, కర్ర పట్టుకుంటే స్టార్టింగ్ లో మేము మేకలు ఆ గొర్రెలు చూపించాం. కండవలు వేసుకుంటే కేసీఆర్ గారి ఫ్యాన్. అసలు చోటా కేసీఆర్ అన్నగా మరి కండవలు లేకపోతే అలా వెళ్తూ ఉంటే లంబాడీలో సేవాలాల్ గారి ఫ్యాన్. ఒక తత్వంలో సేవాలాల్ అంటే లంబాడీ సాంగ్ ఉంటుంది, యాడి యాడి తాండు, అది ఒక అద్భుతమైన పాట. అలా ముందుకు అలా వస్తుంటే వీడు హైదరాబాద్ ఫ్యాన్ అయిపోతాడు. హైదరాబాద్లో ఒక అద్భుతమైన పాట, అరే సుబే సుబే కన్నా అదొక అద్భుతమైన పాట. మెల్లగా వస్తూ ఉంటే ఇంక దేనికి ఫ్యాన్ అని అంటే నేనేమి చేయలేని పరిస్థితులు నిస్సహాయ స్థితిలో ఉంటే ఒక అద్భుతమైన పాట, అదొక ఫ్యాన్. ఈ కుర్రోడు ఎవరి ఫ్యాన్ అర్థం చేసుకోవడానికి మీ సినిమాలో గట్టు దాటితే ఏదో కారు పెడతా అన్నట్టుగా మీకు గట్టు దాటితే సీన్ పెడతా. మీరు ఇలా వెళ్ళి అలా ఏడ్చి మళ్ళీ ఇలా వచ్చే లోపల ఒక ఫన్ వస్తుంది, మీరు రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఇలా రాగానే మళ్ళీ వీడికి ఎమోషన్ స్టార్ట్ అయ్యో మళ్ళీ స్టార్ట్ అయింది ఒక కుర్రాడికి. అంటే ఇప్పుడు జబర్దస్త్ లో కమీడియన్ గా అసలు మీరు స్టార్టింగ్ మీకు ఏదో స్టార్ట్ కమీడియన్ లాగా ఇప్పుడు హీరో రోల్స్ చేస్తున్నారు, స్టార్ట్ హీరో కాదండి ఫస్ట్ ఆర్టిస్ట్, అంటే ఐ మీన్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. మళ్ళీ జబర్దస్త్ కి అంటే లైక్ కామెడీ రోల్స్ కి మళ్ళీ వెళ్ళిపోతారా? డెఫినెట్ గా అండి, నాకు అది ఫుడ్ లాంటిది. నాకు అది శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ మల్లెమాల కానీ నా యొక్క సోల్ అది. నేను డెఫినెట్ గా అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను అదే స్టేజ్ మీద నుంచి రిలాక్స్ అయ్యి మళ్ళీ అక్కడే చేసుకుని అక్కడే మళ్ళీ రిఫ్రెష్ అయ్యి అక్కడే కథ రాసుకొని మళ్ళీ వచ్చి చేయాలి. ఆల్రెడీ రెండో కథ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నేను ప్రీలీజ్ బాగా సినిమాని తీసుకెళ్ళి ఇటు చేస్తే అవసరం రాదు మళ్ళీ లేదన్న, అయినా కూడా నా ఇది అది డెఫినెట్లీ అదొకటి. అండ్ జబర్దస్త్ అంటే గుర్తొచ్చింది రోజా గారికి మీకు కనెక్షన్ చాలా బాగుంటదని చాలాసార్లు చెప్పారు. మీరు ఎలా ఉంటుంది అసలు ఇలా రోజా గారితో కానీ మీకు? చెప్పాను, నాగబాబు గారు అయినట్టు రోజా గారైనా నా ఎదుగుదలను చూసిన వ్యక్తులు. నేను సున్నాగా ఉన్నప్పుడు నాకు ఏమీ లేనప్పుడు నా వెనకుండి నా ఫ్యామిలీ ఈరోజు ఇలా ఉండడానికి మెయిన్ రీజన్ రోజా గారు అయి ఉన్నారు. అందులో పార్ట్ ఆఫ్ నాగబాబు గారు కూడా ఉంటారు. అంటే అసలు ఫస్ట్ నుంచి కూడా మీకు గట్టి సపోర్ట్ రోజా గారు ఏ విషయం అంటే సినిమాకి కనిపించింది రోజా గారే, కనిపించకుండా కూడా నాగబాబు గారు నా వెనక అందరు ఉన్నారు. ఇంకా తీస్తా టైం వచ్చినప్పుడు తీస్తా. సినిమా పరంగా ఏమైనా హెల్ప్ చేశారా? ఎవరు? రోజా గారు అండి. రోజా గారు ఎందుకు రాలేదండి? నా సినిమా ఫస్ట్ ఓపెనింగ్ కి రోజా గారే వచ్చారు, ఎంపీ సంతోష్ కుమార్ అన్న వచ్చారు, ఇటు చూస్తే దేశపతి శ్రీనివాసరావు వచ్చారు, సాయి కుమార్ గారు వచ్చారు, భరణి గారు వచ్చారు, చరణార్జున్ గారు వచ్చారు, అంజీ గారు వచ్చారు, అందరు వచ్చారు. అదొక కన్నుల పండుగగా జరిగింది. అంటే ఇప్పుడు అసలు మీ కెరియర్ స్టార్ట్ అయింది ఒక కమీడియన్ లాగా. ఇప్పుడు మీరు హీరో రోల్స్కి వచ్చారు, ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మీరు బాగా సంపాదించేసుకొని సినిమాతోని మళ్ళీ వెళ్ళరు, గో బ్యాక్ వెళ్ళరు అనేది చెప్తున్నారు. సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది రీసెంట్గా. మీరు మళ్ళీ వెళ్ళరు, గో బ్యాక్ టు కమీడియన్ రోల్స్కి వెళ్ళరు, నేను హీరోగా కంటిన్యూ అవుతాను, లీడ్ రోల్స్ చేస్తారు ఇప్పటి నుంచి. ఇప్పుడు బెల్లంకొండ సురేష్ గారి అబ్బాయి గారితో సినిమా చేస్తున్నారు అని రోజు అడుగుతున్నా, మీ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ స్వామి అని. మొన్న ఒక డైరెక్టర్ కన్నడ డైరెక్టర్ని పరిచయం చేశారు. నేను అన్నకు సినిమా చేస్తుంటే అన్న దగ్గరికి వెళ్ళి అన్న ఖాళీగా ఉన్న ఒక 2 రోజులు అన్న దగ్గరికి చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు అంటే మ్యూజిక్ ఆయన అయినా కూడా డైరెక్టర్లు వస్తూ ఉంటారు కదా, అన్న ఒక చిన్న క్యారెక్టర్. నాకు అల్టిమేట్గా పని ముఖ్యం అండి. నేను వెళ్ళి పని అడుగుతా తప్ప ఇంకేమీ అడగను.
నేను చిన్న క్యారెక్టరా పెద్ద క్యారెక్టరా ప్లేట్ అక్కడ తీసి అక్కడ పెట్టా ప్లేట్ తీసి అక్కడ పెట్టడంలో కూడా విభిన్నమైన శైలిలో నేను యాక్ట్ చేయగలను. అమ్మ వీడు కుర్రాడు బాగున్నాడు, వీడికి ఇంకో 2 సీన్లు ఇస్తే బాగుండేలా చేసుకుంటాను తప్ప హీరోలు లేరు ఈ నాటకంలో. లీడ్ రోల్సే కదా అవి. మేడం వచ్చినప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి మేడం. ఈ టైంకి నాకు ఇది పడింది, రేపు నాకు ఇంకోటి వస్తుంది, అది కూడా చేస్తాను. మీరు రేపు ఏదైనా ఛానల్లో ఏదైనా యాంకరింగ్ చేయమన్నా కూడా చేస్తాను. ముందుకు వాళ్ళు చేసుకుంటారు పాపం. అది చేసిస్తాను, మిమిక్రీ ఆర్టిస్ట్ కదా, అన్నీ ఉంటాయి లోపల, అన్నీ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. November 22 సినిమా రిలీజ్ అవ్వబోతుంది, థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొట్టినట్టు చెప్పినట్టు ప్రేమకు చెప్పాలి. ప్రేమగానే చెప్పాను, ప్రేమ అలాగే ఉంటుంది.